Für uns, obwohl immer Cadeau. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయిందండి. యూరోప్లో అయితే అస్సలు ఇంకా వెలిగిపోతుంది కొన్ని వారాల నుంచి. అయితే మన ఊర్లో అక్టోబర్ నుంచి జనవరి వరకు ఎలా పండగల సీజనో అట్లా వీళ్ళకి కూడా అక్టోబర్ నుంచి జనవరి వరకు పండగల సీజన్ అన్నమాట. మనలా అన్ని పండుగలు కాదు, కానీ ఒక్క పండుగనే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు. అదే అండి, క్రిస్మస్ గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ క్రిస్మస్ అంటే చాలా చాలా పెద్ద పండుగ అనమాట. అండ్ వీళ్ళు పెట్టే ఖర్చులు అన్నీ చూస్తే అస్సలు మనం షాక్ అయిపోతాము, అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. యూరోప్ మొత్తం డిసెంబర్ 20 నుంచి కంప్లీట్గా కామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రాట్స్ అనేది కొంచెం పెద్ద సిటీ కదా, విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ క్రిస్మస్ కోసం అని వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా మొత్తం కామ్ అయిపోతుంది. క్రిస్మస్ అయితే ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఎక్కడ వర్క్ చేసినా సరే వాళ్ళ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గరికి చేరుకుంటారనమాట. ఈ టైంలో ఈ క్రిస్మస్ ఫెస్ట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. యూరోప్లో ఉన్న వాళ్ళకైతే ఈ 2 months ఆఫర్స్ అనమాట. ఎక్కడ చూసినా సెలబ్రేషన్స్, లైట్స్, వైబ్స్, మ్యూజిక్, వైన్, బియర్, డ్యాన్స్, స్వీట్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, అబ్బో లిస్ట్ ఇంకా చాలా పెద్దదండి. అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. వైన్ అయితే అసలు ఇంకా ఒక్కొక్క ఫ్యామిలీలో అయితే 1 year నుంచి సేవ్ చేస్తూ వస్తారంట క్రిస్మస్ టైంలో తాగడానికి. మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్ ఆస్ట్రియనే. తను ఈ క్రిస్మస్ కోసం అని ఎన్ని బాటిల్స్ వైన్ కలెక్ట్ చేసి పెట్టారంట తెలుసా? 400+ అంట. ఇప్పటి వరకు కలెక్ట్ చేసి పెట్టుకున్నారంట. అంతమంది ఫ్యామిలీ కలుస్తారంట. కలిసి 2-3 days తాగడం, తినడం అండ్ క్రిస్మస్ రోజు చర్చ్కి వెళ్ళడం. 1 year వెయిట్ చేస్తారంట ఈ టైం కోసం. అలా ఉంటుంది ఇక్కడ క్రిస్మస్ వైబ్స్ అంటే. ఇక్కడ ఇంకో ట్రెడిషన్ కూడా ఉంది, శాంటా క్లాస్. మనం చిన్నప్పటి నుంచి సినిమాలో చూడడమే కదా, బట్ ఇక్కడ ఈ శాంటా క్లాస్ ట్రెడిషన్ చాలా ఎక్కువ అనమాట. శాంటా క్లాస్ అసలైన పేరు సెయింట్ నికోలస్. ఆయన ఒక సాధు అనమాట. ఆల్మోస్ట్ 1330 years ముందు ఉన్న ఒక అతను. తను చాలా పెద్ద ధనవంతుడు అనమాట. ఆ కాలంలో పేదవాళ్లకు క్రిస్మస్ టైంలో తన దగ్గర ఉన్నదంతా పంచిపెట్టేవాడంట. మనం హెల్ప్ చేసేది వేరే వాళ్ళకి తెలియొద్దు అని మన పెద్దవాళ్ళు అంటారు కదా, సేమ్ అలానే శాంటా క్లాస్ కూడా. ఆ కాలంలో ఇంటి బయట ఉన్న షూస్ లోపల గిఫ్ట్స్ అండ్ స్వీట్స్ పెట్టేసి వెళ్ళిపోయేవాడంట. అలా స్టార్ట్ అయింది ఈ ట్రెడిషన్. దట్ తను తన బర్త్డే అంటే 6th December రోజు పిల్లలందరికీ సర్ప్రైజ్గా స్వీట్స్ అండ్ గిఫ్ట్స్ పంచి పెడతాడంట.
ఇక్కడ ఇంకో ట్రెడిషన్ కూడా ఉంది. క్రిస్మస్‌కి 1 మంత్ ముందు నుంచి ఇక్కడ మన ఊర్లో జాతరలలాగా షాప్స్ పెట్టుకుంటారు సిటీ సెంటర్‌లో. దాన్ని ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ అంటారు. ఈరోజు మిమ్మల్ని మా ఊరి క్రిస్మస్ మార్కెట్‌కి తీసుకెళ్తున్నా. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈరోజు చాలా తక్కువ మాట్లాడతా. ఎందుకంటే మీరు ఆ వీడియోను కొంచెం అలా స్లోగా చూసుకుంటూ ఇక్కడ వైబ్స్‌ని ఫీల్ అవ్వండి. మళ్ళీ మధ్యలో నా వాయిస్ వినిపిస్తే మీకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది కదా! అందుకనే. మేము వెళ్ళిన రోజైతే 6th డిసెంబర్ ఫుల్ స్నో పడింది గ్రాడ్స్‌లో. గ్రాడ్స్‌లో స్నో చాలా తక్కువే. నేను ఇంతకు ముందు వ్లాగ్స్‌లో కూడా చెప్పాను కదా! జస్ట్ 1 ఇయర్‌లో 1 or 2 డేస్ పడతది స్నో అంతే ఇక్కడ. అయితే గ్రాడ్స్‌లో కూడా 1000 ఇయర్స్ కన్నా ముందు నుంచే ఈ క్రిస్మస్ మార్కెట్ ట్రెడిషన్ ఉంది. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ సిటీ సెంటర్ అనమాట. హాప్లాట్స్ అంటారు. మా ఊర్లోనే ఇదే ఓల్డెస్ట్ ఏరియా అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అయితే 1000 ఇయర్స్ ఓల్డ్‌వి ఇంకా యూజ్‌లో ఉన్నాయి. అంత ఓల్డ్ ఏరియా ఇది. మా ఊరిది చాలా చిన్న క్రిస్మస్ మార్కెట్ అండి. ఇంకా పెద్ద పెద్ద మార్కెట్స్ చాలా ఉన్నాయి ఆస్ట్రియాలో. వియన్నా క్రిస్మస్ మార్కెట్ ఆస్ట్రియాలోనే చాలా పెద్దది. చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డాక్యుమెంట్ ప్రకారం ఫస్ట్ క్రిస్మస్ మార్కెట్ టోటల్ వరల్డ్లో స్టార్ట్ అయింది వియన్నా క్రిస్మస్ మార్కెట్ అంట ఆస్ట్రియా నుంచి. 1296 ఇయర్లో స్టార్ట్ అయిందంట. చూడండి ఆస్ట్రియా ఎంత ట్రెడిషనల్ అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అక్కడికి కూడా వెళ్ళాలని మేము ప్లాన్ చేస్తున్నాము. వియన్నాకి వెళ్ళినప్పుడు కూడా నేను మీకు వియన్నా క్రిస్మస్ మార్కెట్ చూపిస్తాను ఖచ్చితంగా. అసలు ఈ క్రిస్మస్ మార్కెట్ ట్రెడిషన్ ఏంటి, ఇక్కడ ఏమేం చేస్తారో అని తెలుసుకుందాం. క్రిస్మస్ మార్కెట్ అంటే బేసికలీ ఒక మార్కెట్ అంతే అండి. క్రిస్మస్కి 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ని చేసేవాళ్ళు వాళ్ళ షాప్స్ ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ వీడియోలో కొన్ని చూపించాను నేను, చూడండి. పాటరీస్ అని, వుడ్ వర్కింగ్ అని, క్లే వర్కింగ్, క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్, వింటర్ యాక్సెసరీస్ అలా అనమాట. ఇవన్నీ చిన్న చిన్న ఫార్మర్స్ అండ్ చిన్న బిజినెస్ వాళ్ళు ఇక్కడ పెట్టేసుకుంటారు. అండ్ ప్రతి క్రిస్మస్ మార్కెట్లో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారు. కొంచెం చిన్న చిన్న విలేజెస్, టౌన్స్లో అయితే విలేజెస్ మధ్యలో కాంపిటీషన్ కూడా ఉంటుందంట ఎవరిది పెద్ద క్రిస్మస్ ట్రీ అని. ఇది విన్నప్పుడు సేమ్ మన వినాయక చవితి ట్రెడిషన్ గుర్తొచ్చింది నాకైతే. అలా గ్రాడ్స్లో కూడా చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. మోస్ట్లీ ఇది ఎవరైనా స్పాన్సర్ చేస్తారంట ఎవ్రీ ఇయర్. అది ఒక స్టేటస్ సింబల్ అంట వాళ్ళకి. ఈ మార్కెట్కి షాపింగ్ కోసమని ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ తిని తాగడానికి మాత్రం చాలామంది వస్తారు. వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, నేను ఒక కప్లో వేడివేడిగా ఒక డ్రింక్ తాగాను. దాన్ని ఇక్కడ గ్లూ వైన్ అంటారు. అంటే బేసికలీ ఆస్ట్రియాలో మాత్రం కాదు, యూరోప్ మొత్తంలో వైన్ ఈజ్ ద ఓల్డెస్ట్ డ్రింక్ అనమాట. ఆ వైన్ తయారీలో ఒక ప్రోడక్టే ఈ గ్లూ వైన్ అనమాట. జనరల్లీ ఆగస్ట్ సెప్టెంబర్లో గ్రేప్ హార్వెస్టింగ్ అయిపోతుంది అండ్ వైన్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారంట. అలా స్టార్ట్ చేసిన తర్వాత 1 or 2 months తర్వాత వైన్ ప్రాసెస్లో ఒక బై ప్రోడక్టే ఈ గ్లూ వైన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ గ్రేప్ జ్యూస్ లానే ఉంటుంది. దీంట్లో కొన్ని స్పైసెస్ అంటే మన దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, ఆరెంజ్, ఇంకా లెమన్, అలా ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగా బాయిల్ చేస్తారనమాట. అదే గ్లూ వైన్. ఇక్కడ క్రిస్మస్ మార్కెట్లో చాలా చాలా ఫేమస్ ఇది. దీన్ని తాగడానికి చాలామంది ఇక్కడికి వస్తారు, ఎందుకంటే క్రిస్మస్ టైంలో మాత్రమే ఈ గ్లూ వైన్ అనేది దొరుకుతుంది.
ఇంకా గ్లూ వైన్ కాకుండా ఇంకా పున్ష్ అంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ డ్రింక్ అనమాట. అండ్ తినడానికైతే ఇంకా ఫుల్ షాప్స్ ఉంటాయి. మన ఊర్లో ఎలా అయితే వేడి వేడి బజ్జీలు, కాల్చిన మటన్ తింటామో జాతరలో అయితే అట్లా అనమాట. ఇంకా ఈ టైంలో తినడం అండ్ తాగడం మాత్రమే. ఇంకా డిసెంబర్ టైంలో గ్లూ వైన్తో పాటు ఇంకో ట్రెడిషన్ ఉంది. ఈ నట్స్ చూడండి, దీన్ని మరోని అంటారు. ఇది యాక్చువల్లీ ఇటలీకి చెందిన ఒక నట్ అనమాట. కానీ 2000 ఇయర్స్ కన్నా ముందే ఆస్ట్రియాలో కూడా ఒక ట్రెడిషన్గా మారిందంట. దీన్ని ఉడకబెట్టి తింటారు. ఇది ఫేవరెట్ స్నాక్ ఇక్కడ. ఈ నవంబర్ డిసెంబర్లో ఇది చాలా దొరుకుతుంది. ఇది అసలు మన ఉడకబెట్టిన పల్లీ టేస్ట్ లానే ఉంటుంది. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఏముండదు, నో సాల్ట్, నథింగ్ అనమాట. ఉడకబెట్టడం అంటే వాటర్లో కాదు, అలా కింద బొగ్గుల మీద డ్రై ఫ్రై చేస్తారు. అది లోపల మొత్తం ఉడికిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా మంచి టైంపాస్ ఇది క్రిస్మస్ మార్కెట్స్లో. అండ్ ఇంకో స్నాక్ కూడా ఈ క్రిస్మస్ మార్కెట్లో చాలా ఫేమస్ అనమాట. అవే వఫెల్స్ అండి. పిల్లల కోసం మోస్ట్లీ ఇది. మా పిల్లలకి కూడా తీసుకున్నాము. చాలా పాపులర్ అనమాట ఇక్కడ. ఇది వియన్నాలో అయితే ఇంకా పాపులర్ అంట. క్రిస్మస్ మార్కెట్కి వస్తే గ్లూ వైన్, మారోనీ అండ్ వఫెల్స్ టేస్టింగ్ అయితే మస్ట్ అనమాట. అలా ఉంటుంది ఇక్కడ ట్రెడిషన్. యాక్చువల్లీ ఇక్కడ వైబ్స్ ఎలా అంటే జస్ట్ అలా లైట్స్ అండ్ షాప్స్ మధ్యలో నుంచి ఆ డెకరేటెడ్ స్ట్రీట్స్లో వాక్ చేస్తూ, ఆ చలికి చేతిలో కొంచెం మరోని పెట్టుకొని తింటూ, మధ్యలో ఏదైనా షాప్స్లో చిన్నగా షాపింగ్ చేస్తూ, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ అలా గల్లీలు తిరగడమే. ఇక్కడ కనిపించేది ఒక గుర్రం రాట్నం అండి. లాస్ట్ ఇయర్ కూడా ఉండే. పిల్లలకి చాలా మంచి అట్రాక్షన్ ఇది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఇవన్నీ చూస్తూ ఉంటే మన ఊరి జాతరలు గుర్తొచ్చింది. మీకు కూడా అలానే అనిపించచ్చు అనుకుంటున్నా. మా పిల్లలు కూడా కొంచెం సేపు ఎక్కారు ఒక రౌండ్ తిరగడానికి. ఆల్మోస్ట్ 400 రూపీస్ తీసుకున్నారు జస్ట్ 5 మినిట్స్ కోసము. బట్ ఇక్కడ పిల్లలకైతే ఇదే పెద్ద పండగ కదా, ఇంకా తప్పదన్నమాట. అక్కడక్కడ మ్యూజిక్ కాన్సర్ట్స్లా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ స్ట్రీట్ ప్లేయర్స్ కూడా చాలా కనిపిస్తారు మనకి. జనరల్గా స్ట్రీట్ ప్లేయర్స్ అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు. సైలెంట్గా ఎక్కువ నాయిస్ లేకుండా అలా వాక్ చేస్తూ ఉంటే చాలా బాగుండే. వాళ్ళు చాలా బాగా ప్లే చేస్తున్నారు కూడా. కొంతమంది జస్ట్ ఆ వైబ్స్ని రావడానికి ప్లే చేస్తున్నారు. కొంతమంది అయితే డబ్బుల కోసం. పబ్లిక్ అయితే మనీ ఇస్తున్నారు వాళ్ళకి. కానీ కొంతమంది ఇష్టంగా వచ్చి అక్కడ అలా ప్లే చేస్తూ ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా వినుకుంటూ నడుస్తూ ఉంటే. ఇంకా మనకి ఈ ట్రెడిషన్స్ అర్థం కాదు, కానీ వీళ్ళైతే మాత్రం చాలా ట్రెడిషన్స్ను ఫాలో చేస్తున్నారు. అందులో ఆస్ట్రియాకి ఇంకా పట్టింపులు ఎక్కువ ట్రెడిషన్స్ అంటే.
వీళ్ళ ప్రకారం ఏంటంటే ఈ క్రిస్మస్ టైం అంతా క్లోజింగ్ టైంలో అనమాట. మళ్ళీ జనవరి 1 నుంచి కొత్తగా రివైవ్ అవుతారు. నిజంగా లైఫ్ను ఎలా ఎంజాయ్ చేయాలో వీళ్ళని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. మనీ సేవింగ్స్ అన్న కాన్సెప్ట్ పెద్దగా ఉండదు వీళ్ళకి. ఆ రోజు వచ్చిన ఇన్కమ్ ఆ రోజే తిని తాగేస్తారు. ప్రజెంట్ లైఫ్ను చాలా క్వాలిటీగా స్పెండ్ చేస్తారు. ఫ్యూచర్ గురించి పెద్దగా పట్టించుకోరనమాట. బేసికల్గా వీళ్ళకి పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఏమి ఉండవు. వాళ్ళ పిల్లల్ని ఒక ఏజ్ వరకే పెట్టుకుంటారు, తర్వాత వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ బతుకులు వాళ్ళు బతకాలని. సో వాళ్ళు హ్యాపీగా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా కొంతమంది అయితే పిల్లలే వద్దనుకుంటారు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి. సో అట్లా ఇంకా నడుచుకుంటూ చాలా గల్లీలు తిరుగుతూ చలికి అలా వణుక్కుంటూ వీడియోస్ తీసుకుంటూ మా గ్రాట్స్ క్రిస్మస్ మార్కెట్ టూర్ అయితే అయిపోయింది. మనం ఎక్కడ ఉంటే అక్కడ ట్రెడిషన్స్ని ఫాలో అవ్వడం కరెక్ట్ కదా. సో మేము కూడా అన్నీ టేస్ట్ చేసి బ్యాక్ టు హోమ్. ఇంకా నేను చెప్పినట్టు వియన్నా క్రిస్మస్ మార్కెట్ కూడా విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ వీలైతే వియన్నా క్రిస్మస్ మార్కెట్ వ్లాగ్ కూడా ఇస్తాను. నా వీడియోస్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. పర్సనల్గా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది విన్నప్పుడు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెడుతూ ఉంటే ఒక మంచి ఎనర్జీ వస్తుంది నాకు కూడా వ్లాగ్ చేయడానికి. బట్ నేనైతే షూర్ వీడియోస్ అయితే వేస్తూ ఉంటాను. ఆస్ట్రియాకి ఫ్యూచర్లో రావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెఫరెన్స్గా ఉండొచ్చు. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా వ్లాగ్స్ ప్రిపేర్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. అంతే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు బాయ్.